మీరు వివాహం గనక 13వ తారీఖు 22/4/31 కానీ 8/17/26 తారీఖు కానీ లేదా 16వ తారీఖు 7వ తారీఖు కనుక మీరు వివాహం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనుకోని విధంగానే వ్యతిరేకమైన జీవితం ఉండే అవకాశం ఉండబోతుంది. ఎందుకంటే జ్యోతిష్యం మాత్రమే కాదు, సంఖ్యాశాస్త్ర ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం ఆ డేట్స్లో గనక మ్యారేజ్ చేసుకోవడం అంత యోగం కాదు. ఒకళ్ళు చేసుకో ఉంటే దానికి మరుమాంగల్య ధారణ అంటారు. ఆ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, అది తెలుసుకోండి. తద్వారా మాత్రమే కుటుంబ జీవితం కానీ ఆర్థిక విధి విధానంలో కూడా ఒక మంచి యోగం ఉంటుంది. లేకపోతే మీకు వివాహం అయిన తర్వాత నుంచి కూడా అనేక రకాల ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, గొడవలు, మనశ్శాంతి ఉండదండి. దయచేసి దీంతో పాటుగా మీ జాతకానికి కూడా కొన్ని పరిహారాలు పాటించండి. మీ జీవితంలో మార్పులు రావాలంటే కనుక ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది ఇలాంటి మంచి రోజు. ఎందుకంటే జూన్ 13 శని త్రయోదశి అండి. శని హోమంలో పాల్గొనండి. ఇలాంటి అన్లక్కీ డేట్లో కనుక వివాహం చేసుకున్న వాళ్ళు మీ జీవితం మారుతుంది. తెలుసుకోండి. మీ స్థాయి మారాలంటే మాత్రం కాస్త మరుమాంగల్య ధారణ చేసుకుని శని త్రయోదశి రోజున శని హోమంలో మీరు మీ యొక్క గోత్రనామాలతో మీరు జపించినా కూడా, మీరు జరిపించుకున్నా కూడా, హోమంలో మీరు పాల్గొన్నా కూడా మీ జీవితం ఖచ్చితమైన మార్పును చూడొచ్చు అని నేను మీకు తెలియజేస్తున్నా.